హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యువర్ బ్యాక్. ఏపీపీఎస్సీ ఇప్పుడు అధికారికంగా అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ని అయితే అనౌన్స్ చేసి దాంట్లో భాగంగా గ్రూప్ 2 ఖాళీలను గుర్తించడం జరిగింది. సో గ్రూప్ 2 వేకెన్సీస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే ఉంది. కారణం ఏంటంటే అనుకున్నట్టుగా 750 ఖాళీలతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాము. కానీ దానికంటే కూడా కొంచెం తక్కువగా అంటే 673 పోస్టులతో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందని చెప్పి ఇక్కడ మనకు అర్థమైంది. దీంట్లో కొంచెం ఇష్టం ఏంటంటే 200 పోస్టులు 200 పోస్టులు మనకు డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నాయమ్మా. అంటే ఏదైతే గ్రూప్ 2లో డ్రీమ్ జాబ్గా మనం చెప్పుకుంటామో దాంట్లో డీటీస్ని మనము 200 ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అండ్ ఇది ఒక జాక్ పాట్, ఇది ఒక లక్కీ ఛాన్స్ ఆస్పిరెంట్స్ అనేది కూడా మనం చెప్పవచ్చు. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో అసలు డిప్యూటీ తహసీల్దార్ సాధించాలంటే ఎంత మనం టార్గెట్ చేయాలి, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయో ఒక్కసారి ఈ క్లాస్లో చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అదే రకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా సిలబస్ సింప్లిఫై చేస్తూ బ్రహ్మాస్త్ర అనేటటువంటి సిలబస్ సింప్లిఫై పీడిఎఫ్స్ని ఫ్రీగా మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు అందించడం జరుగుతుంది. సిలబస్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఉన్నటువంటి అన్ని కాంపనెంట్స్ని కూడా డీకోడ్ చేసి బ్రేకప్ చేసి ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి రివిజన్ స్ట్రాటజీ పాటించాలని చెప్పి అక్కడ మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేదంటే ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ సెక్షన్కి వెళ్తే మీకు ఈ సిలబస్ డీకోడెడ్ పీడిఎఫ్ మీకు అక్కడ కనిపిస్తుంది. గైస్, సో డిప్యూటీ తహసీల్దార్ ప్రీవియస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కట్ ఆఫ్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇందులో భాగంగా మనము డిఫరెంట్ జోన్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. జోన్ 1లో మనం గమనించినట్లయితే జోన్ 1లో అంటే మొత్తం 4 జోన్లుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్, జోన్ 1కి అయితే హైయెస్ట్ కట్ ఆఫ్ 238.67కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందండి. 238 అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ 300 మార్కులకు గాను 238.67 వచ్చినటువంటి క్యాండిడేట్కి ఇక్కడ గ్రూప్ 2 అనేది వచ్చింది. అదే లోయెస్ట్ మనం చూసుకుంటే 196.33 ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్కి జోన్ 1లో లోయెస్ట్ గ్రూప్ 2 జాబ్ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే, అదే రకంగా జోన్ 1లో హైయెస్ట్ మనకు బీసీడీ మనం చెప్తాము. అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, బీసీడీ ఉన్న జనరల్ కేటగిరీ ఉన్న ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్ థింగ్ అండి. దాంట్లో పెద్దగా బీసీ రిజర్వేషన్ అనేది పనిచేయదు. జనరల్కి ఎలాంటి కట్ ఆఫ్ ఉంటుందో బీసీడీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కట్ ఆఫే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కానీ మనకు కనిపిస్తాయి. సో స్పెషల్ రిజర్వేషన్స్ అంటే లైక్ స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు, ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్లో లాస్ట్ కట్ ఆఫ్ 179.67కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందండి. అంటే ఇర్రెస్పెక్టివ్గా మనం చూసుకుంటే 238.67 జోన్ 1లో హైయెస్ట్ కట్ ఆఫ్. జోన్ 2లో మనం చూస్తే ఓసీకి హైయెస్ట్ కట్ ఆఫ్ 241.33కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, ఓసీ కేటగిరీ క్యాండిడేట్కి వచ్చింది. లోయెస్ట్ 200కి కూడా డిటి వచ్చింది, దట్ ఈస్ ఎస్సీ కేటగిరీకి 200కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందండి. సో స్పెషల్ కేటగిరీస్ మనం చూసుకుంటే 111.67 స్పెషల్ రిజర్వేషన్స్ కింద మనకు డిటి కట్ ఆఫ్ అన్నది క్లియర్ చేయడం జరిగింది. అదే రకంగా జోన్ 3 మనం చూసుకుంటే 238.67 హైయెస్ట్ ఓసీ క్యాండిడేట్కి వచ్చిందండి. లోయెస్ట్ 188.34కి కూడా డిటి వచ్చింది, దట్ ఈస్ ఎస్టీ క్యాండిడేట్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 122కి కూడా డిటి అన్నది రావడం జరిగింది. సో జోన్ 4లో మనం చూసుకుంటే 241 ఓసీ కట్ ఆఫ్ క్లియర్ అయింది. 189.67 ఎస్సీ క్యాండిడేట్కి డిటి వచ్చింది. సో స్పెషల్ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ మనకు 134.67కి కూడా డిప్యూటీ తహసీల్దార్ అన్నది రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు గ్రాడ్యువల్గా మనం ఇక్కడ ఓవరాల్గా దీని యొక్క సమ్మరీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 100% డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ రావాలి అని అంటే మన టార్గెట్ వచ్చేసి జనరల్ కేటగిరీ అయితే 241 ఉంటేనే మనకు జాబ్ అన్నది వస్తుందండి. 240 ఉంటే జనరల్ కేటగిరీకి ఇర్రెస్పెక్టివ్ ఏ జోన్ అయినా కూడా, ఏ జోన్ తీసుకున్నా కూడా
మనకు జాబ్ అన్నది డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అన్నది రావచ్చు. ఓకే, అదే రకంగా ఎస్సీ ఎస్టీ లాస్ట్ రిజర్వేషన్స్ మనం కేటగరైజ్డ్ పోస్టులను మనం గమనిస్తే ఎస్సీ ఎస్టీ కూడా తక్కువ కాదండి. ఎస్సీ ఎస్టీలకు కూడా ఆల్మోస్ట్ మనకు 200+ టార్గెట్ చేస్తేనే, 200 కన్నా ఎక్కువ టార్గెట్ చేస్తేనే డిటి పోస్ట్ అన్నది రావడం జరుగుతుంది. సో యువర్ టార్గెట్ షుడ్ ఆల్వేస్ బి ద బిగ్. ఇది మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి చెప్తున్నాం కాబట్టి మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 సబ్జెక్టులకు కూడా ఈచ్ సబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ 75 మార్క్స్. అంటే మొత్తం 130 మార్కులకు 300 మార్కులకు మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పెడతారు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎకానమీ. చాలా డిఫికల్ట్గా భావిస్తూ ఉంటారు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. ఈ డిఫికల్ట్ సబ్జెక్ట్ని మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్టుగా మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో అందించడం జరుగుతుంది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదే రకంగా కరెంట్ ఎకానమీ కోర్సెస్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో మీరు నా కోర్స్ పొందవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి మన ఛానల్ శ్రవణ్ సామ్రాణి. థ్యాంక్ యూ. జై